రాష్ట్రంలో శాంతి భద్రతలను నాశనం చేసేందుకే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం కల్తీసారా విషయంలో సిట్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని, త్వరలోనే నిందితులపై చర్యలు తీసుకుంటామంటున్న బడేటి చంటితో మా కరెస్పాండెంట్ రవీంద్ర ఫేస్ టు ఫేస్. రైట్. ఇంక ఇదే విషయానికి వస్తే కనుక ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఈరోజు బడేటి చంటి బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించి బడేటి చంటి మనతో ఉన్నారు. ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆగడాలకి సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మొన్న ప్రకటించారో జిల్లా అధ్యక్షులుగా, ఈరోజు ఏదైతే మంచి రోజు అని చెప్పి జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. మరి ఏ కార్యక్రమం నిర్వహించినా సరే జిల్లా పార్టీ ఆఫీస్ నుంచే నిర్వహించాలనే ఒక జయంతో నేను వాళ్ళ మంచి రోజు చూసుకుని ఇక్కడ రావడం జరిగింది. తప్పనిసరిగా చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలా బరువుతో కూడిన బాధ్యత. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను ఇచ్చారో ఆ బాధ్యతని డెఫినెట్గా నేను సాధించి తీరాలనే కోరిక నాలో ఉంది. డెఫినెట్గా అది సాధించి తీరుతానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్ అవ్వచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్ అవ్వచ్చు, అన్నీ కూడా 100% గెలవాలనే ఒక జయంతో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఏ విధంగా చేస్తే మనం ఎదరికెళ్ళగలం అనేది వాళ్ళకు కూడా చెప్తున్నాం. ఎక్కడ తారతమ్యాలు లేవు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆగడాలు కావచ్చు, లేదంటే రప్ప అంటూ కూడా నినాదాలు కావచ్చు, దీన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళని అధిగమించడానికి మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు రానున్న రోజులు? డెఫినెట్గా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఏదైతే లోగడ ఇచ్చేసినప్పుడు కొన్నాటితో సమన్వయం పాటించమని చెప్పారు. డెఫినెట్గా మొన్న వాళ్ళ శృతి మించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సరే వాళ్ళే తెలుసుకుంటారులే అనే ఉద్దేశంతో ఏదైతే మరి పుట్టినరోజు సందర్భంగా మరి గొర్రెపోతులను వేయచ్చు, బోర్డులు పెట్టుకోవచ్చు అవుతూ రక్తాభిషేకాలు చేశారో దాన్ని సమాజం క్షమించదన్న ఉద్దేశంతోనే ఇలాగ చేస్తే వాళ్ళకి ఏం జరుగుద్ది శాస్త్రాన్ని చూపించడానికి వాళ్ళ రోడ్డు మీద కూడా తీసుకెళ్ళడం జరిగింది. మా నాయకులకు కూడా చెప్పాం, ఎక్కడైనా ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఇమీడియట్గా మనం పోలీసు వారికి తెలియపరచాలి, మీరు దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా మాదనే చెప్పాం. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే వైసీపీ ప్రజలను భయపెడుతున్నారో అనేది ఒక క్రియేషన్ తీసుకొస్తున్నారో ప్రజలకి ధైర్యం కల్పించవలసిన బాధ్యత కూటమి నాయకులుగా మాకుంది. డెఫినెట్గా వాళ్ళకి చెప్తాం, వీళ్ళు శిక్షార్హులు చేసినప్పుడే ప్రజల్లో భయాందోళనలు పోతాయి. డెఫినెట్గా ఎవరైతే అటువంటి పనులు చేస్తున్నారో చట్టపరంగా వాళ్ళని శిక్షించేంత వరకు కూడా మా కార్యకర్తలందరూ కూడా కష్టపడతారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాకి సంబంధించి ఒక నివేదిక సిట్ అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని కూటమి ఎవరైతే సీఎం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ సిట్ నివేదికను ఏ విధంగా అనిపిస్తుంది? డెఫినెట్గా ఏదైతే సారా మరలనే కాదు, అనేక వాటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక వాటి మీద విచారణ కూడా జరిపారు. ప్రతి దాంట్లో కూడా వాళ్ళ తప్పిదాలు ఒక్కొక్కటిగా జరుగుతాయి. ఎన్ని కోట్లు కుంభకోణం జరిగింది అనేది కూడా మనకు తెలుస్తుంది. జంగారెడ్డిగూడెం వచ్చేసరికి ఆ రోజున ఏదైతే ఇది సారా మరణాలు ఏం కాదు, వీళ్ళు అనారోగ్యంతోనే చనిపోయారని చెప్పి కేసు మాఫీ చేసినట్టుగా వాళ్ళంతా కూడా మూసారు. ఈ రోజున ఏదైతే సిట్ విచారణ జరిపి అందులో ఏదైతే మెథైల్ పర్సంటేజ్ ఎక్కువ జరిగిందని చెప్పి దానివల్లనే ఈ మరణాలు జరిగినాయి అని చెప్పి ఏదైతే చెప్పారో మళ్ళీ ఆ కేసు రీఓపెన్ అయింది. ఏ రోజునైతే వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ రాకుండా వాళ్ళు ఆటంకపరిచారో వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎక్కడా కూడా ఉపేక్షించరు. చట్టపరంగా ఎవరైతే ఆ రోజున దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్ష పడడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న కూటమి నేతలందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్తాం. ఈ నేపథ్యంలోనే అందరినీ కూడా ముందుకు వెళ్ళటమే కాకుండా ముందుకి వెళ్ళి అందరినీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం. అంతేకాకుండా ఈ యొక్క రప్ప అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆ ఆగడాలు ఏదైతే ఉన్నాయో దాన్ని అడ్డుకట్ట వేసేందుకు కూడా ప్రత్యామ్నాయ అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఇక్కడ జిల్లా అధ్యక్షులు చెప్తున్న పరిస్థితి.